ఇది ఇండియా గర్వించాల్సిన క్షణం. ప్రపంచం మొత్తానికి ప్రజాస్వామ్యాన్ని నేర్పిన అమెరికా ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను మరింత ట్రాన్స్పరెంట్ చేయడం కోసం భారత్ను ఆదర్శంగా తీసుకుంటోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశమైన అమెరికా తన ఎన్నికల చట్టాలను మార్చడం కోసం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న ఇండియా చూపిన మార్గాన్ని అనుసరిస్తోంది. ఇది భారత్ శక్తిని, ప్రజాస్వామ్య విలువలను ప్రపంచానికి చాటి చెప్పే ఉదాహరణ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. కొత్త రూల్ ప్రకారం ఇకపై అమెరికాలో ఓటు వేయాలి అంటే అమెరికా పౌరసత్వాన్ని రుజువు చేసే డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది. పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ లాంటి అధికారిక పత్రాలు తప్పనిసరవుతాయి. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇండియానే ప్రధాన కారణం. భారత్లో ఉన్న బయోమెట్రిక్ ఆధారిత ఓటరు గుర్తింపు వ్యవస్థ ప్రేరణతోనే ట్రంప్ ఈ డిసిషన్ తీసుకున్నారు. ఇదే స్వయంగా ట్రంపే చెప్పిన మాట. ఇటు ప్రతి ఓటరుకి ఓటర్ ఐడీకి ఆధార్తో లింక్ అయి ఉంటుంది. ఆధార్ అనేది ఒక బయోమెట్రిక్ డేటాబేస్. అందులో వ్యక్తి ఫింగర్ ప్రింట్, కళ్ళ పరిమాణాలు లాంటి డేటా ఉంటుంది. ఈ విధమైన వ్యవస్థ చాలా మేలు చేస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఓటింగ్ సమయంలో డూప్లికేట్ ఓట్లు వేసే మోసాలను పూర్తిగా అడ్డుకునే సిస్టమ్ ఇది. ఇప్పుడు అమెరికా కూడా ఇలాంటి వ్యవస్థను అనుసరించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇక ట్రంప్ ప్రభుత్వం మరో ముఖ్యమైన మార్పు చేసింది. ఇకపై మెయిల్ ద్వారా పంపే ఓట్లు ఎలక్షన్ రోజుకు ముందే వేయాల్సిందే. ఆలస్యంగా వచ్చిన ఓట్లను లెక్కించకూడదు. అమెరికాలో ఇప్పటి వరకు 18 రాష్ట్రాలు ఎలక్షన్ డే తర్వాత వచ్చిన ఓట్లను కూడా లెక్కించే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఇది ఫలితాలను మరింత ఆలస్యం చేస్తోంది, గందరగోళాన్ని కూడా పెంచుతోంది. 100 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాలో ఓటింగ్ ప్రక్రియ తక్కువ సమయంలో పూర్తవుతుంటే అమెరికాలో మాత్రం ఆ పరిస్థితి లేదని ట్రంప్ అంగీకరించారు. మరోవైపు ట్రంప్ తీసుకొస్తున్న ఈ మార్పులు కొందరిలో భయాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వలసదారులు, మహిళలు, తక్కువ ఆదాయ వర్గాల వారు ఈ నిర్ణయంతో ఓటింగ్కు దూరమయ్యే అవకాశం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ట్రంప్ మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. చట్టాలను ఖచ్చితంగా అమలు చేస్తే తప్పులు జరగవని, అదే సమయంలో మోసాలు తగ్గుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్స్ లాగానే ఓటింగ్లో అమెరికా ప్రజలు నిజాయితీగా వ్యవహరించాలి అన్నదే ట్రంప్ మాటగా అనిపిస్తోంది. ఇది భారత్కు దక్కిన గొప్ప గౌరవంగానే చెప్పొచ్చు. ప్రజాస్వామ్యంలో పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న ఇండియా ఇప్పుడు ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలకు మార్గదర్శకమవుతోంది. ఇలా అభివృద్ధి చెందిన దేశాలకు మార్గం చూపే శక్తి ఇప్పుడు భారత్దే కావడం విశేషంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది.